కాంగ్రెస్తోనే మొదలయ్యాను, అందుకే తిరిగి సొంతింటికి వెళ్తున్నాను అని అన్నారు కేకే. కేసీఆర్ పాలన బాగుంది, కానీ నేను ఏమీ అధికారం అనుభవించలేదని, నేను పీసీసీగా ఉన్నప్పుడు తలుచుకుంటే నా పిల్లలకి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇచ్చుకునేవాడిని అంటున్న రాజ్యసభ సభ్యుడు కె కేశవరావుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. సీనియర్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు గారు కాంగ్రెస్ సొంత పార్టీలోకి వెళ్తున్నారని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆయన మాటలో తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన గతంలో బీఆర్ఎస్ చేశారు, కాంగ్రెస్లో చేశారు. అయితే సొంత గుటికి వెళ్తానని ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దాని కారణాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఈరోజు చెప్పడం జరిగింది కాంగ్రెస్లోకి తిరిగి వెళ్తున్నానని, అంటే కారణాలు ఏంటి సార్? ఇప్పుడు నువ్వేమైనా సొంత గూటికి తిరిగి వెళ్తున్నారని. ఇప్పుడు నా ఇంటర్వ్యూ తర్వాత ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఇంటికి వెళ్తావా లేదా ఆఫీస్లో పడుకుంటావా? ఇంటికి వెళ్తావు కదా. ఆ తిరిగానే 55 ఏళ్ళు నేను ఇంట్లో ఉండి ఒక పని మీద వచ్చిన 10 ఏళ్ళు ఆ పని చేసినా పూర్తి అయింది. ఇంటికి వేరే లేనే లేదు. దట్ ఈస్ కాల్డ్ గర్ వాపసి అంటారు. ఇన్నేళ్ళ తర్వాత ఎందుకు వెళ్ళాలి సార్? మళ్ళీ అంటున్నావు, ఎందుకు వెళ్తున్నావు ఇప్పుడు? మళ్ళీ వై ఆర్ యూ నాట్ స్లీపింగ్ హియర్, హ్యావ్ బెడ్ హియర్? ఇంటికి పోతావా లేదా? ఎందుకంటే అంతే నేచర్, బై నేచర్ ఆఫ్టర్ ఇఫ్ యూ ఫినిష్ టాస్క్ ఇట్ కాల్ గర్ వాపసి. మన కూటికి వెళ్తామంటారు. ఇక ఎక్కువ డిస్కస్ చేయకండి. ఐఎమ్ టెలింగ్ ఆల్ దట్ బికాస్ డోంట్ షో యువర్. అప్పుడు అంటే ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకంటే నేను ఒక్కటే చేస్తాను, మీరు లేరు. అప్పుడు పుట్లే, మీరు లేరు. ఇక్కడ ఉద్యమం తెలంగాణ లోపల స్టార్ట్ చేసింది నేను, తెలిసిందా అండి మీకు? ఇక్కడ కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ నేను బాగారెడ్డి గారు పెట్టినప్పుడు, జానారెడ్డి వాళ్ళతో జాయిన్ అయినప్పుడు చేస్తాము. తెలంగాణ వచ్చినాము, కాంగ్రెస్లో ఉన్నాము, వర్కింగ్ కమిటీలో ఉన్నాము, పీసీసీ ప్రెసిడెంట్గానే ఉన్నాము. తెలంగాణ కావాలనుకున్నాము. డిలే అయింది కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్లో ఒక ఎజిటేషన్ నడుస్తుంటే ఆ ఎజిటేషన్లో జాయిన్ అయినాము. కాంగ్రెస్ ఇడిచినాము, 10 ఏళ్ళు సాధించుకున్నాము, రాష్ట్రాన్ని పునర్నిర్మాణించుకున్నాము. అయిపోయింది. ఈ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్లో కొనసాగినంత కాలం ఎట్లా ఉంది ఆ పాలన? అప్పుడు కేసీఆర్ చాలా బాగుంది పాలన, చాలా డెవలప్ అయింది తెలంగాణ స్టేట్. అంటే మరి ఎందుకు వచ్చినాడు సార్ కాంగ్రెస్? మళ్ళీ కాంగ్రెస్లో ఇల్లురా బాబు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తావా లేదా? ఇక్కడ మంచిగా ఉంది నీకు, అదేదో ఇచ్చిన తాగడానికి, కాబట్టి ఇక్కడ ఓడిపోతావా? ఇంటికి పోతావా లేదా? ఆ తీరుగానే లెట్ మీ గో బ్యాక్ హోమ్. అంటే సార్, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పదవుల కోసం వచ్చారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు మీ మీద. మీరు పదవి కోసం నేను వేరే వాళ్ళు ఇది చేసేందుకు వాళ్ళ గురించి నేను కమెంట్ క్షమించండి. ఆల్ రైట్, పదవులు ఇచ్చిండు మీరు, 10 ఏళ్ళు 10 ఇచ్చిండు కదా. 50 ఏళ్ళు నాకు 56 పదవులు చెప్పిన నీకు ఇప్పుడే. వాళ్ళు ఏమన్నా నన్ను వీడు తిడితే వాళ్ళు చెప్తూ కొట్టాలి కదా. 3 సార్లు మినిస్ట్రీ చేసిన 3 గవర్నమెంట్లలో, తెలుస్తుందండి. చైర్మన్ చేస్తాం, వర్కింగ్ కమిటీ చేస్తాం, 4 స్టేట్లకు ఇన్ఛార్జ్ ఉన్నా. పోస్టుల గురించి పదవులు అని మాట్లాడకు. నీకు పదవులు తెలియకపోతే, వాళ్ళకి తెలియకపోతే. బీఆర్ఎస్ కేసీఆర్ పాలన బాగుందన్నారు కదా, ఎందుకు ఓడిపోయిందని చర్చలు వచ్చినాయి. కేసీఆర్ తోటి ఏం మాట్లాడారు సార్? నేను ఏం మాట్లాడిందో మీకు చెప్పాను. ఎందుకు ఓడిర్రో అది స్టడీ చేసి చెప్పుకోవాలా. బీఆర్ఎస్ పార్టీ కూడా కూర్చొని డిస్కస్ చేస్తుంది, వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకుంటుంది, వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు. మీ తరపున ఏమన్నా సజెషన్స్ ఇచ్చారు సార్? నేను కేసీఆర్ టైం వచ్చినప్పుడు ఇస్తారు. ఇది కరెక్ట్ టైం కాదు. ఇప్పుడే పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడే వాళ్ళు ఇనే పొజిషన్లో ఉండరు. కాబట్టి నువ్వేంటారు కదా వాళ్ళు తిడుతున్నారు అని, వాళ్ళు వినరు. ఇప్పుడు వాళ్ళు కూల్ డౌన్ అయిన తర్వాత చెప్తాను. మీకు కేసీఆర్ తోటి సఖ్యతనే ఉందని చెప్పారు కదా సార్, అట్లా ఏమన్నా సజెషన్స్ మీరు అడిగారు? ఆయన ఏమన్నా? లేదండి, ఇప్పుడు ఇస్తాను, సఖ్యత వచ్చేదా ఇస్తాను. మీరు అడిగింది మీరు అడుగుతూ ఉన్నారు అంటే మీకు అడిగే క్వశ్చన్ మీద మీకు నమ్మకం లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ పాలన బాగుందన్నారు, మళ్ళీ 55 ఏళ్ళ తర్వాత ఇటు వెళ్తున్నా అంటున్నారు సార్. ఈ 10 ఏళ్ల గ్యాప్లో అధికారం కోసమే వచ్చారని చెప్పి బీఆర్ఎస్ అధికారం తీసుకోవాలి. ఇక్కడ నేను మినిస్టర్ గాను. అంటే మీ ఫ్యామిలీకి మొత్తానికి, మీ కుమారునికి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, రాసిస్తే 10 కార్పొరేషన్స్ వస్తాయి. ఎప్పుడైనా నేను గవర్నమెంట్లో ఉన్నాయి. ఇక్కడ నీ కార్పొరేషన్ అంటే తెలియదు. ఆ పిల్లడి కార్పొరేషన్ యూ షుడ్ హ్యావ్ గాట్ ది ఎమ్మెల్సీ. కాలేదు, సైలెంట్ ఉన్నాము. నేను ఎలక్షన్ కమిటీ మెంబర్, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్, కార్పొరేటర్ మెంబర్ తీసుకుంది నా కూతురు. షీ కూడా మీరు ఎమ్మెల్యే ఇచ్చే శక్తి నాకు ఉండేప్పుడు, ఎంపీ ఇచ్చే శక్తి ఉండే. దే హావ్ నాట్ టేకెన్.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్.